ఒకటి ఆర్సీపీ బోల్తా పడ్డదిలే జిన్ జిన్ జింకా పర్సులో 83 కోట్లు ఉంచుకుని రాహుల్ ను పంతును స్టార్క్ ను బౌల్ ను నటరాజును ఈశాన్ ను కాకుండా పనికి మాలిన వాళ్ళని కొన్నారే జిన్ జిన్ జింకా. వా కోహ్లీ స్టార్టింగ్ లో మీ ఆర్సీబీ నిన్ను పడిదాన్ని దయాన్ని రిటైన్ చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ రిలీజ్ చేసిరైతే నీ ఎవ్వకి ఈసారి మెగా యాక్షన్ లో ఆర్సీబీ మాత్రం దగ్గర ప్లేయర్ అని కొని ఒక్కొక్క టీం కు సుక్కలు చూపిస్తారనుకున్నాం. కానీ నీ ఎవ్వకి ఇట్లాంటి బచ్చ పిల్లగాయలని కొని జోకర్ సైడ్ నవ్వుల పాలైతే నస్తారనుకోలేదు. వా ఏంది లాస్ట్ కి నువ్వు కూడా అందరి లెక్క గిట్లా అంటానవా నన్ను? నువ్వు కూడా నన్ను గిట్లా అంటావని కల్లో కూడా అనుకోలేదు. చట్ మ్యాన్ డ్యామేజ్. మరి ఇంకేమంటారే, ఒకసారి వేరే టీంల ప్లేయర్లను చూడు. నీ అవ్వ ఒక్కొక్క టీంలో దగ్గర ప్లేయర్లు ఉన్నారు, కానీ మీ టీంలో ఎవరున్నారు? నువ్వు ఒక్కరిని తప్ప. మీ టీం ను చక్కగా రాకి రుద్దితే మ్యాచ్ ఆడే 11 మంది ప్లేయర్ కూడా వెళ్ళు. వా మా టీంలో కూడా దగ్గర ఆడే పిల్లగాయలు కూడా ఉన్నారు. ఒకసారి మా ప్లేయింగ్ 11 పిల్లగాయల పేర్లు వింటేనా నీ అవ్వ మీరందరూ అక్కడనే గజమంటూ వనికి పోతారు. వా నిజమా? ఒకసారి మీ ఆర్సీబీలో ఆడే ప్లేయింగ్ 11 పిల్లగాయల పేర్లు చెప్పు. వా చెప్తా విను. విరాట్ కోహ్లీ, క్రిస్టియన్ రొనాల్డో, మెస్సీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోడీ, ట్రంప్, అమితాబ్ బచ్చన్, చంద్రబాబు, కేసీఆర్, లాస్ట్ కి మా జగన్ మామయ్య. అయినా మీ టీం మొత్తం బరాబరే గాని ఇంతకీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరత్తారు? ఇంకెవరు? ఎవరి పేరు వింటే దేశం వణికిపోద్దు, ఎవరి పేరు వింటే యూత్ కి ఊపొత్తదో అతనే ఏపీ డిప్యూటీ సీఎం మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతడు. నీ అవ్వ ఎట్లుంది మా ఆర్సీబీ టీము? నీ అవ్వ మా పిల్లగాయల పేర్లు వింటేనే మీకు గజగజం అనుకుతాంది కదా. వా మీ ఆర్సీబీ ప్లేయర్ల పేరు వింటే గజగజం అనుకుడు కాదే, కింద కారిపోతాంది. ఉయి నీ అవ్వ మీరు తోపు తురుమే. వా ఏంది కోహ్లీ అన్న, అసలు నాకెట్లనే మీకు విడాకులు ఇయ్యాలనిపించింది. ఆర్సీబీని నా ప్రాణము వంకాయ గుండెకాయ అని అనుకున్నా, నిన్ను నా సొంత అన్న లెక్క చూసుకున్నా కదే. కానీ లాస్ట్ కు మీరు నాకు గిలా విడాకులు ఇచ్చి నాకు వెన్నుపోటు పొడుతారని అస్సలు అనుకోలేదు. వా నా దగ్గర ఏముందే మియా, నువ్వు ఆర్సీబీ నుంచి పోతున్నందుకు నాకు కూడా మస్తు బాధ ఎత్తాంది. నీ అవ్వ మా దరిద్రపు ఓనర్లు చేసిన పనికి ఇక్కడ నేను బాధపడాల్సి వస్తాంది. వా నీకన్నా ఇక్కడ నాకు మస్తు బాధ ఎత్తాందే కోహ్లీ. మీ ఆర్సీబీకి నేనెంతో కృషి చేసినా, సాయం చేసినా, నా క్యాప్టెన్సీతోనూ నీతో ఓపెనర్ గా వచ్చి అపోజిట్ టీం కు సుక్కలు చూపించిన కదే. అయినా కానీ లాస్ట్ కి నన్ను 2 కోట్లు కూడా రిటర్న్ చేసుకోలేదు చూడు. నీ అవ్వ గక్కడ నా గుండెకాయ 2 ముక్కలైతాంది. వా మా ఆర్సీబీ ఓనర్ చేసిన పనులకు మీ మనసులో 2 ముక్కలు కాదు 10 ముక్కలైనా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎనివే ఆర్సీబీ నుంచి విడాకులు తీసుకుని వేరే టీం కు పోయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్. వా అందరు కూడా చక్కగా ఆడుర్రి. వా థ్యాంక్ యూ సో మచ్ నే కోహ్లీ. మీరు చేసిన హెల్ప్కు మీ ఆర్సీబీ ఓనర్లకు 100 కొబ్బరికాయలు కొట్టినా 100 రూపాయలు మీ ఓనర్ల పేర్ల మీద హుండీలో వేసిన అస్సలు తప్పులేదు. నీ అవ్వ మీ ఓనర్స్ తోపు తురుమే. వా ఎందుకే రోహితు, మా ఓనర్లు మీకేం హెల్ప్ చేసిరని థ్యాంక్ యూ చెప్తాను. ఏం చేసిర్రా? లాస్ట్ టైం మీరు అస్సాంకి పోయేటోళ్ళు ప్లే ఆఫ్స్ కి ఎవరి వల్ల పోయిర్రు? ఇంకెవరి వల్ల? మా విల్ జాక్స్ వల్లనే. స్టార్టింగ్ లో 8 మ్యాచ్లలో 7 మ్యాచ్లు ఓడిపోయినందుకు ఇక అందరూ మా ఆర్సీబీని అస్సాంకి పోతారు అనుకున్నారు. కానీ లాస్ట్ టైంలో దేవుని లెక్క విల్ జాక్స్ వచ్చి మా ఆర్సీబీ టీం ను లాస్ట్ కి 7 మ్యాచ్లు గెలిపించి మమ్మల్ని ప్లే ఆఫ్స్ కి తీసుకుపోయిన దేవుడువా. నీ అవ్వ మా ఆర్సీబీ విల్ జాక్స్ అంటే మినిమం ఉంటది. వా మీ విల్ జాక్స్ కాదే, మా విల్ జాక్స్, మా ముంబై ఇండియన్స్ విల్ జాక్స్. వా ఏందే రోహితు ఏం మాట్లాడుతున్నావు? ఆఖరికి దరిద్రులు విల్ జాక్స్ ని కూడా రిటర్న్ చేసుకోలేదా? నీ అవ్వ లాస్ట్ ఇయర్ లో మా పరువు కాపన్న మా వీరుడు వీడు అలాంటి గీతని కూడా రిటర్న్ చేసుకోలేదంటే నీ అవ్వ మా ఆర్సీబీ ఓనర్లు కడుపుకు అన్నం తింటాలా లేకపోతే ఇంకేమైనా తింటాలా? తూ నీ అవ్వ బతుకు.